మట్కా మూవీ ఎలా అనిపించింది? మట్కా మూవీ నేనేమనుకున్నా అంటే మట్కా అంటే మన లస్సీ మట్కా అది కాదు, కానీ మన వరుణ్ బాబు గారి మట్కా అండి. ఈరోజు నాకు తెలిసింది మట్కా ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, మట్కా అంటే ఏంది అనేటువంటిది. సో అది బాంబే నుంచి స్టార్ట్ అయింది అనేటువంటిది డైరెక్టర్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కథ రాసుకోవడం జరిగింది. నిజంగా తెలుగు సినిమా అండి, దయచేసి తెలుగు వాళ్ళని ప్రోత్సహించండి, తెలుగు సినిమా చూడండి అని రిక్వెస్ట్ చేసుకుంటున్నాను నేను. కథలో ఒక లైన్ ఉంటుంది, డైలాగ్ రాశారు, ఆ రైటర్ ఎవడో నాకు తెలియదు, కానీ పని కావాలంటే లాక్కోవాలనేది ఒక సీన్ చూపించాడు. రెండో సీన్ మొగుడు పిల్లల మధ్య మూడోవాడు దుడగూడదు అనేటువంటిది సీన్గా చూపించడం జరిగింది. అండ్ ఇంకోటి ఒక డైలాగ్ రాస్తాడు, అరే ఏ బొగ్గులు అయితే ఉన్నాయో ఆ బొగ్గుల పైన మనం షీకులు అమ్ముకోవాలని అని అంటాడు. వానేమో అక్కడ నుంచి వచ్చినాయేమో షీకులు. సో అది రైటర్ రాసినటువంటి డైలాగులని ఆ ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నాడో ఓకే కరెక్ట్గా చేయడం జరిగింది. అండ్ బిఫోర్ ద ఇంటర్వెల్ ఐ సా ద సీన్ ఆఫ్ ద క్రుయాలిటీ. అక్కడ ఎందుకు చేతులు నరకాల్సి వచ్చింది అనేటివి నాకు అర్థం కాల. దాని తర్వాత చెప్తాడు మోసం చేసినోడు అంటే హీరో అనే ఒక ఎదిగేతాడు, అన్నిటిపైన దృష్టి పెట్టాలనేటువంటి ఆ సీన్, ద నేమ్ ఆఫ్ ద భాస్కర్ రావు, హౌ ద హ్యాండ్ వాస్ కట్ ఇన్ క్రుయాలిటీ బిఫోర్ ద ఇంటర్వెల్. అసలు ఆ పర్సన్ కూడా కరెక్ట్గా యాక్ట్ చేయడం జరిగింది. ఆ హ్యాండ్ కట్ చేసిన తర్వాత అందులోంచి రక్తం రావడము, ఆ మనిషి యాక్టింగ్ చేయడం, ఆయన అక్కడ సీరియస్నెస్, ఈ త్రీ కరెక్ట్ ఆ ఇంటర్వెల్ సీన్కి ఎక్సలెంట్గా ఉంది. మీనాక్షి చౌదరి స్టార్టింగ్లో ప్రాస్టిట్యూషన్ ఏమో అనుకున్నా కానీ బట్ చెప్తాను కానీ యాక్టింగ్ బాగానే చేసింది. ఇగో డబ్బు సంపాదించేంత వరకు మొగుడు ఎన్ని లంగా పనులు చేసినా కూడా పర్లేదు, ఒకసారి డబ్బు వచ్చిన తర్వాత మొగుడు ఆ పని చేయక ఈ పని చేయక అనేది ఇటువంటి రిస్ట్రిక్షన్స్ ఉన్నటువంటి క్యారెక్టర్ అదే అప్పుడే రిస్ట్రిక్షన్ చేసింటే అవునా కదా, జరిగేది కాదు, ఇవన్నీ జరిగేది కాదు, మేము సినిమా చూసేది కాదు. మట్కా 2 రిలీజ్, సో మట్కా 2 రిలీజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది అని అనిపిస్తుంది. ఫైనల్లో ఒక క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తారు, హూ రూల్డ్ బాంబే అనేటువంటిది. ఆ మట్కా 2 కోసం మీరు కూడా ట్రై చేస్తున్నారా అంటే నేను కూడా వెయిట్ చేస్తున్నా. బట్ ఓవరాల్గా మూవీ బాగుందండి, తెలుగు సినిమా సార్, ప్లీజ్ డూ నాట్ డిస్టర్బ్. మీ పైసా అయితే వసూలు అవుతుంది, ఇదైతే గ్యారెంటీ. ఓకేనా? బట్ బిఫోర్ ద ఇంటర్వెల్ ద సీన్ ఆఫ్ క్లియారిటీ, భాస్కర్ రావు ఆ సీన్ ఎందుకు పెట్టాడు అనుకున్నా, బాగా చూపించాడు. ఓకేనా రైట్.